యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దానిని మీరు ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఈ మాటల్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క భవిష్యత్తును గురించి, చెరలో నుండి వారు పొందబోయేటటువంటి విమోచన గురించి దేవుడిచ్చినటువంటి మాటలవి. 70 సంవత్సరాల చెర భయంకరమైనటువంటి ఇనుప కొలిమి లాంటిది. ఈ బబులోను చెర ఎలాంటిదంటే ఒక అగ్నిగుండం లాంటిది. అగ్నిగుండంలో పడినవాడు సజీవంగా బయటకు వస్తాడండి? రారు, మసైపోవాల్సిందే. ఈ బబులోను చెర ఎలాంటిదంటే సింహపు బోను లాంటిది. ఏంటి? సింహపు బోను లాంటిది. సింహాల గుహలో సింహాల బోన్లో పడినవాడు సజీవంగా బయటకు వస్తాడా? రాడు. అవి ముక్కలు ముక్కలుగా పీల్చి పిప్పి చేసేస్తాయి. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఒక నూతన కార్యాన్ని చేయబోతా ఉన్నాను. ఏంటంటే ఆ యొక్క చెరలో నుండి తన ప్రజలను విడిపించుట. అది నరమాత్రుడు ఎవరికి కూడా సాధ్యం కాదు. చెరలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఇస్తున్నటువంటి విమోచన, ఈ మాట మనం చూసాం. అందుకనే ఈ యొక్క 43వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, చూడండి 11వ వచనం, మన యొక్క వాగ్దానాన్ని చూసినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఎవరు ఈయన? ఎవరు ఈ దేవుడు? యెహోవానైన నేనే. ఈ అధ్యాయం అంతా కూడా రిపీటెడ్గా కనపడే మాట ఏంటో తెలుసా? నేనే. ఎవరు ఈ దేవుడు అంటే మొదటి వచనం చూడండి. అయితే యాకోబు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా. ఎవరండి ఈయన? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిన్ను నిర్మించిన వాడు ఈయన సృష్టికర్త. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తున్నటువంటి ఈ దేవుడు ఎవరంటే నిన్ను సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. సృష్టి కాదు, సృష్టిలో భాగము కాదు, సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలని, సముద్రాలని, నదులని, భూమిని, ఇదిగో ఆకాశంలో కనబడుతున్న నక్షత్రాలని, గ్రహాలని, ఈ గెలాక్సీస్ని, నక్షత్ర కూటములని, ఇగో మనకు అందనటువంటి సువిశాలమైనటువంటి విశ్వాన్నంతటిని కేవలము నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు. మనమున్నటువంటి యొక్క గ్యాలక్సీని ఏమంటారంటే మిల్కీవే గ్యాలక్సీ అంటారు, పాలపుంత అంటారు. ఆ పాలపుంతలో లైట్ అంట కాంతి వేగముతోటి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళటానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలండి? 1,00,000 సంవత్సరాలు ఒక్క పాలపుంతలో ఒకవైపు నుంచి ఇంకొక వైపు కాంతి ప్రయాణం చేయడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడి నుంచి భూమి మీదకి రావడానికి కాంతి ఎంత టైం పడుతుందో తెలుసా? 8 మినిట్స్ పడుతుంది. సూర్యుడు భూమికి ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి? అన్ని కోట్ల కిలోమీటర్లు కేవలం 8 నిమిషాల్లో లైట్ ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఆ పాలపుంత ఒకవైపు నుంచి ఇంకొక వైపు లైట్ వెళ్ళడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. ఇంకా ఆ పాలపుంత ఎంత పెద్దదో మీరు ఊహించుకోండి. అలాంటి పాలపుంతలు, అలాంటి గ్యాలాక్సీస్ కొన్ని బిలియన్స్ ఉన్నాయి ఈ యొక్క విశ్వంలో. మిలియన్స్ కాదు, అలాంటి బిలియన్స్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలాక్సీస్లో లైట్ కాంతి వేగంతో వెళ్ళటానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. ఊహించండి ఇక దాన్ని మీరు.
ఇంత సువిశాలమైనటువంటి మానవుని యొక్క ఊహకు అందనటువంటి విశ్వాన్ని నోటి మాట చేత కలుగు చేసినటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన శక్తికి పరిమితి లేదు. ఆయన అనంత జ్ఞానము కలిగిన వాడు, అనంత శక్తి కలిగిన వాడు. అంతేకాకుండా ఆ అనంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా తన పోలికలో, తన గుణలక్షణాలతోటి, తన యొక్క ఇష్టపూర్వకముగా ఆయన ప్రత్యేకముగా నిన్ను నన్ను చేసుకున్నాడు. అయితే యాకోబు, ఆ యాకోబు అన్న చోట మీ పేరు పెట్టుకోండి. ఆ యాకోబు అన్న చోట మీ పేరు పెట్టి ఆ వచనాన్ని చదవండి. అయితే అభిషేక్, నిన్ను సృజించిన వాడు యెహోవా, అది మీనింగ్. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎవరయ్యా అంటే, హీ ఈజ్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ అండ్ హీ ఈజ్ ద డిజైనర్. హీ ఈజ్ ద బిల్డర్, హీ ఈజ్ ద ఆర్కిటెక్ట్. రెండు ఆయనే. ఆర్కిటెక్ట్ ఆయనే, నిర్మాణకుడు ఆయనే, బిల్డర్ ఆయనే. అంతేకాకుండా దాన్ని నిర్మించినవాడు, రూపించినవాడు ఆయనే, సృజించినవాడు ఆయనే. అంతేకాకుండా మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన సృష్టికర్త, ఆయన మన యొక్క డిజైనర్, మన నిర్మాణకుడు, విమోచకుడు. విమోచన అన్న మాట రిడీమ్షన్ లేకపోతే రిడీమర్ అనేటువంటి యొక్క మాట దేనికి సాదృశ్యంగా లేకపోతే ఎక్కడ వాడతారంటే, ఒక చెరలో ఉన్న వారిని విడిపించటము, ఒక బందీలో ఉన్నటువంటి వారిని విడిపించటము, ఒక బానిసని విడిపించటము, ఒక జైల్లో ఉన్నటువంటి వారిని విడిపించటం, శిక్షకు పాత్రులైనటువంటి వారిని శిక్ష పడకుండా తప్పించటము. ఆ కాంటెక్స్ట్లో ఈ మాటను ఉపయోగిస్తారు, రిడీమ్ అన్న మాట. రిడీమ్, విమోచన. ఎందుకంటే రిడీమ్ చేయడానికి ర్యాన్సమ్ పే చేయాలి. ర్యాన్సమ్ అంటే విమోచన క్రయధనము. చెప్పండి, విమోచన క్రయధనము. విమోచన క్రయధనము లేకుండా విమోచన లేదు. విమోచన క్రయధనము లేకుండా విమోచన జరగదు. అంటే మనల్ని ఆయన విమోచన క్రయధనమిచ్చి, వెల ఇచ్చి మనల్ని విడిపించాడట. బందీఖానాల నుంచి, బానిసత్వముల నుంచి, చెరలో నుంచి ఆయన మనల్ని విడిపించినటువంటి విమోచకుడు. ఏమి చెల్లించాడండి ఆయన విమోచన క్రయధనముగా? అందుకనే పేతురు రాస్తాడు, వెండి బంగారముల వంటి క్షయమగు వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. నా విమోచన క్రయధనం ఏంటో తెలుసా? ఆయన ప్రాణం. నా విమోచన క్రయధనం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధ రక్తము. నా విమోచన క్రయధనం ఎంతో తెలుసా? దేవుని యొక్క ఇదిగో ఆఖరి రక్త బొట్టు వరకు డిమాండ్ చేస్తుంది నీ విమోచన. సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని, సర్వ సృష్టికర్త, సర్వ శక్తిమంతుడు, సర్వ జ్ఞాని అయినటువంటి అనంతుడైనటువంటి ఆ దేవుడు రక్త మాంసములు ధరించుకుని రావాల్సి వచ్చింది. ఆ దేవుడు కలువరి శిలువ మీద ఆఖరి రక్త బొట్టు వరకు చిందించవలసి వచ్చింది. దేని కొరకై అంటే, దేవుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీ విమోచన కొరకు. అగ్నిగుండములోను, సింహాల బోనులోను ఎదుగో తోడై ఉన్నటువంటి దేవుడు అండి. తోడై ఉన్నటువంటి దేవుడు. యోసేపును అనుకున్నారు, వీడిని నమ్మేద్దాం, వీడెటో పోతాడు, ఇక మనకేమైంది, వీడి పీడ విరగడైపోద్ది. అమ్మేశారు. ఎక్కడికి అమ్మేశారు? మీకు చెప్పనా? దేవుడు ఆయన ఎక్కడికి పంపించాలనుకున్నాడో వీళ్ళు అక్కడికి అమ్మేశారు. దేవుడు ఎక్కడికి ఆయన పంపించాలనుకున్నాడో, దేవుడు ఎక్కడ ఆయన ఉంచాలనుకున్నాడో, రేపొద్దున దేవుడు ఎక్కడ ప్రపంచానికి దీవెనకరంగా యోసేపును ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించాడో, వీళ్ళు చేసి ఇంత కుట్ర పన్ని, ఇంత పగబెట్టుకొని తన సహోదరుని దేవుడు ఎక్కడికి పంపించాలనుకుని అక్కడికి అమ్మేశారు. చక్కగా వెళ్ళిపోయాడు అక్కడికి. అదే అన్నాడు, యూ సోల్డ్ మీ అవుట్ బట్ గాడ్ సెండ్ మీ దేర్ అన్నాడు. మీరు నన్ను నమ్మేశారు, కానీ దేవుడు నన్ను పంపించాడు. ఎంత వాట్ ఏ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. మీరు నన్ను నమ్మేశారు, కానీ దేవుడు నన్ను పంపించాడు. చూసారా, మన దేవుడు ఎవరంటే, ఆ అగ్నిలో పడి వెళ్ళిన, నదులలో పడి జలములు నీ మీద పొర్లి పారిన,
అవి నిన్ను కాల్చజాలవు, నేను నీకు తోడై ఉంటాను. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? డోంట్ థింక్ ఈ సంవత్సరం అంతా ఏ కష్టాలు ఉండవు అనుకోబాకండి, ఏ శ్రమలు ఉండవు అనుకోబాకండి, ఏ విధమైన అనారోగ్యాలు రావనుకోవాకండి, ఏ విధమైనటువంటి ఆటుపోట్లు లేకపోతే హెచ్చుతగ్గులు మన జీవితంలో ఉండవని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది రియాలిటీకి భిన్నం అనమాట. లెట్ us not think against the reality. The reality of life is we have to go through this. నదుల్లో పడి వెళ్ళరు అన్నాడా? వెళ్ళెను అన్నాడా? అగ్నిలో మీరు అన్నాడు పడరు అన్నారా? పడినను అన్నాడా? దట్ ఈస్ రియాలిటీ. మన యొక్క జీవితంలో అన్ని పరిస్థితులు వస్తాయి. లేమి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ విల్ బీ విత్ యూ. ఆయన మాట, ఆయన వాక్యము, ఆయన వాగ్దానము ఎంత బలపరుస్తుందండి, ఎంత శక్తినిస్తుందో తెలుసా? ఈ లోకంలో ఏ మెడిసిన్ ఇచ్చినా కానీ రాదు ఆ యొక్క కాన్ఫిడెన్స్. ఈ లోకంలో ఏ డాక్టర్ చెప్పినా కానీ రాదు ఆ విధమైనటువంటి బలము, ధైర్యము. ఆయన యొక్క మాటలో జీవముంది, ఆయన మాటలో రివైవింగ్ పవర్ ఉంది, మనుషులను ఉజ్జీవింపచేస్తుంది. ఆయన మాట నిత్యము మనకు తోడుగా ఉంటుంది. గాడ్ ఈజ్ విత్ us. హి ఈజ్ ఇమ్మాన్యుయల్. ఏ సంవత్సరమైనా, అది ఎలాంటి సంవత్సరమైనా, ఇదిగో ఎలాంటి పరిస్థితులైనా, నదులలో పడి వెళ్ళిన, జలముల మీ మీద పొర్లి పారిన, అగ్నిలో నువ్వు మధ్యలో నడిచిన, అవి నిన్ను కాల్చజాలవు, నేను నీకు తోడై ఉంటాను. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. ఆయన మనల్ని కాపాడే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా 3వ వచనం చూడండి. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధుడు నేనే నిన్ను రక్షించువాడను. ఆయన మనల్ని రక్షించువాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, ప్రొటెక్ట్ చేసే దేవుడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈయనంటే ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన విమోచించిన వాడు, నిత్యము మనకు తోడై ఉండేటువంటి వాడు, మనల్ని సంరక్షించి కాపాడేవాడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన మనకి సమకూర్చేటటువంటి ప్రొవైడర్. ఇప్పుడు 10వ వచనంలోనికి రండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. అది దేవుడు చెప్తున్న మాట. మరలా జాగ్రత్త చదవండి ఆ మాట. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదట మీరేం చేయాలి? తెలుసుకోవాలి. యు మస్ట్ నో. ఆయన ఎవరో ముందు తెలుసుకోవాలి మనం. ఈ లోకంలో చాలామంది ఎవరండి ఈయన, ఈ క్రైస్తవులు ప్రకటించే దేవుడు, ఎందుకని ఆయనే దేవుడు అంటున్నారు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? దేవుని వాక్యం ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తుందో తెలుసా? కమ్ నో. యేసు ప్రభు దగ్గరికి వచ్చన్నారు. రబ్బీ నువ్వెక్కడుంటావు? ఏమన్నాడు యేసయ్య? వచ్చి చూడు, కమ్ అండ్ సీ. ఫిలిప్ను అడుగుతున్నాడు నతానియేలు, ఏమని? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు నుంచి ప్రవక్త అంటున్నావు, రబ్బీ అంటున్నావు, బోధకుడు అంటున్నావు, మెస్సయ్య అంటున్నావు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఏమన్నాడు ఫిలిప్? ఏమన్నాడు? కమ్ అండ్ సీ, వచ్చి చూడు. ఆంద్రేయ వెళ్ళాడు సీమోను దగ్గరికి, మేము మెస్సయ్యను కనుగొంటిమి, వచ్చి చూడు. సమరయ స్త్రీ వెళ్ళింది, గ్రామంలోకి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని వచ్చి చూడుడి. కమ్ అండ్ సీ. ఈరోజు దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? కమ్ అండ్ సీ. వచ్చి చూడండి, వచ్చి వినండి, రుచి చూడండి. దేవుడు చెప్తున్న మాట అంటే రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడని. ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదో రుచి చూడండి, ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనదో రుచి చూడండి,
ఆయన ఎంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడో, నీతి న్యాయము కలిగినటువంటి వాడో రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి తెలుసుకొనండి యెహోవా ఉత్తముడని. మీరు తెలుసుకొని నమ్మి కమ్ నో అండ్ హ్యావ్ ఫెయిత్. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎంత ధైర్యంగా ఆయన ఈ మాట చెప్తున్నాడండి. రా, కావాలంటే వచ్చి చూడు, రుచి చూడు. నాలాగా నేను ప్రేమించిన వాడు ఎవరున్నారేమో చూడు. నాలాగా ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరున్నారేమో చూపించు. నాలాగా పరలోకమును విడిచిపెట్టి ఇదిగో రక్త మాంసములు ధరించుకుని పశువుల తొట్టిలో పడుకున్న వాడు ఎవడన్నా ఉన్నాడా నీకోసం? భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తల వాల్చుకోవడానికి చోటైనా లేకుండా ఈ భూమి మీద కడు భేదవాడిగా నీ కోసం రిక్తుడిగా చేసుకున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? నిన్నుగా నీ బలహీనతలు ఎరిగి, నీ పాపమును ఎరిగి, నీ రహస్య జీవితాన్ని ఎరిగి, నీ ఆలోచనలు ఎరిగి, తలంపులు ఎరిగి, మన చూపులు అన్నీ ఆయనకు తెలిసిన ఈ హృదయం ఎంత భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనది ఎరిగి కూడా అలాంటి పాపములో ఉన్నటువంటి మన కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించేటటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా? మరణమును జయించి తిరిగి లేచిన వారు ఎవరన్నా ఉన్నారా? ఖాళీ సమాధిని విడిచి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరణమును జయించిన దేవుడు, మరణము తర్వాత నీకు నిరీక్షణ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారా? Is there anyone who can give you hope even after your death? మరణము తర్వాత నాకు నిరీక్షణ ఉంది అని నువ్వు చెప్పగలవా? ఈరోజు నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? మరణాన్ని జయించినటువంటి యేసు క్రీస్తు ప్రభు నేను ఎరుగుదును. I know him personally. వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, అనుభవపూర్వకముగా నేను ఎరుగుదును, సంబంధపూర్వకముగా రిలేషన్షిప్లో నేను ఎరుగుదును. అనుదినము ఆయనతో నడవటం నాకు తెలుసు. అంతేకాదు ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచునని, మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క రుజువును, వాగ్దానమును నేను ఎరుగుదును. ఎరిగి విశ్వాసం ఉంచండి. అప్పుడు మూడోది జరుగుతుంది. మొట్టమొదటి ఎరుగుట, రెండవది విశ్వాసం ఉంచుట, అండ్ దెన్ థర్డ్లీ యూ విల్ బి మై విట్నెసెస్. ఎవరో సాక్షులుగా ఉండగలుగుతారో తెలుసా? ఎవరైతే ఎరిగి, ఎవరైతే విశ్వాసం ఉంచి, ఎవరైతే ఆయన అనుభవపూర్వకముగా తెలుసుకుని ఉన్నారో వారట ఆయనకి సాక్షులై ఉంటారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా యొక్క ప్రజలారా, నా జనాంగమా, బబులోనులో నుంచి, ఈ చెరలో నుంచి నేను మిమ్మల్ని ఎలా విడిపిస్తానో, ఏ విధమైనటువంటి బలమైనటువంటి హస్తముతో నేను బయటకు తీసుకొస్తానో, ఈ కార్యములన్నీ కూడా, ఈ నూతనమైన కార్యాన్ని నేను మీ మధ్య చేసినప్పుడు ఇదిగో సర్వలోకానికి మీరు నాకు సాక్షులై ఉంటారు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు లేడని, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని, నేను తప్ప విమోచించేటటువంటి విమోచకుడు లేడని, ఇదిగో నేను తప్ప మిమ్మల్ని ప్రేమించేటటువంటి వాడు, అతి ప్రీతికరముగా మిమ్మల్ని చూసేటటువంటి వారు ఇక తండ్రి లాంటి వాడు ఇంకొకడు లేడని, మీ ద్వారా, మీ అనుభవాల ద్వారా, మీ మధ్య నేను చేసినటువంటి కార్యముల ద్వారా లోకమంతా తెలియాలి. దానికి మీరే సాక్షులు అంటా ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే ఇశ్రాయేలు జీవితంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పక్షముగా ఆ బబులోను బానిసత్వములో నుంచి దేవుడు ఎలాగ విడిపించి, ఆ కట్లను తెంచి, కాడి మానును విరగగొట్టి, బానిస శృంఖాలని ఆయన విరిచివేసి వారిని స్వతంత్రులుగా వారి దేశానికి తీసుకుని వచ్చి, ఆ పట్టణాన్ని తిరిగి ఆ మందిరాన్ని కట్టించి వారిని మరలా ఆ దేశంలో, ఆ పట్టణాల్లో వారు నివసించేటట్లుగా పూర్వ వైభవాన్ని వాళ్ళకి ఇచ్చాడో, నీ జీవితంలో, నా జీవితంలో పాపపు బానిసత్వంలో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఏ బానిసత్వం ఇది? పాపపు బానిసత్వము నుంచి విడిపించాడు. ఒకప్పుడు నడుము విరిగిపోయేటట్లుగా, వంగిపోయేటట్లుగా బానిస బ్రతుకు బ్రతికిన వాళ్ళు అండి. సినిమా అనేదానికి బానిస అయిపోయిన వాడు నేను. భయంకరమైనటువంటి బానిస బ్రతుకు అది. ఎన్నిసార్లు బయటకు వద్దామన్నా నా వల్ల కాలేదు. ఆ కాడికి కట్టబడ్డాను, ఆ సంఖ్యల చేత బంధించబడ్డాను. ఆ బానిస బ్రతుకులో
ఇక ఒక బానిసలాగా దాన్ని మోయటమే, ఆ కాడి మోయటం తప్ప వేరొకటి లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. ఆ నూతన క్రియ ఏంటో తెలుసా? ఆయన నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించడం. He has given me the new life. ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుడిస్తున్న వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో ఏంటో తెలుసా? ఐ డోంట్ నో. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఏ చెరలో ఉన్నారో నాకు తెలియదు. ఆ చెర అనేది కొంతమంది జీవితాల్లో బయటికి కనిపిస్తుంది, కొంతమందికి లోపల ఉంటుంది. వీఆర్ క్యాప్టివేటెడ్ ఇన్సైడ్, యునో, వీఆర్ క్యాప్టివేటెడ్ ఇన్సైడ్, వీఆర్ క్యాప్టివేటెడ్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సుల్లో, ఆలోచన, తలంపుల్లో మనం బంధించబడ్డాము. Our thoughts are captivated by many other things. వాటి నుంచి బయటకు రాలేకపోతున్నావు నువ్వు. అది ఒక అలవాటు కావచ్చు, ఒక పాపము కావచ్చు, లేకపోతే ఒక బలహీనత కావచ్చు, ఒక రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే నువ్వు అతిగా ఇష్టపడేటువంటి దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నది కావచ్చు, లేకపోతే అది మనం భౌతికంగా అనుభవిస్తున్నటువంటి ఒక బలహీనత కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఒక భయం, ఒక ఫోబియా లాగా భయం భయం భయం. రక్షించబడినటువంటి నీ కుటుంబ సభ్యులు కావచ్చు, క్యాప్టివ్. దేవుడు చెప్తున్న మాట, పూర్వకాలపు సంగతులను, మునుపుటి సంగతులను జ్ఞాపకము చేసుకొనుకుడి. ఎందుకు పూర్వకాలపు సంగతులు అంటున్నాడంటే, ఇక గతించినటువంటి కాలము చాలు. ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఒక నూతన క్రియను చేస్తాను, నూతనమైన కార్యాన్ని నేను జరిగిస్తాను. కాబట్టి ఇదిగో పాత సంగతులు, గడిచిపోయినటువంటి విషయాలని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవద్దు. అందుకనే మనం ధ్యానించుకున్నాం కదా, ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడచ్చు, గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ప్రియులారా, we must forget the past, we must forecast the future. ఈ రెండు జరగాలి. ఫర్గెటింగ్ ద పాస్ట్, ఫోర్కాస్టింగ్ ద ఫ్యూచర్. వెనక ఉన్న వాటిని మరచి. చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? ఆ 38 సంవత్సరాలని కోనేటి దగ్గర పడిన వాటి దగ్గరికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఏమని? నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు స్వస్థపడగోరుచున్నావా? ఈరోజు ప్రభు డైరెక్ట్గా సూటిగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ బ్రతుకు బాగవ్వాలనుకుంటున్నావా? నీవు స్వస్థపడగోరుచున్నావా? నీకు ఆశ ఉందా? కోరికుందా? ఆ విధంగా నీవు ఆశపడుతున్నావా? ప్రభువా, నా బ్రతుకు పాడైపోయింది, ఇదిగో ఎంతో నేను బ్యాక్ స్లైడ్ అయిపోయాను, దిగజారిపోయాను, ప్రభువా నా యొక్క లైఫ్ బియాండ్ రిపేర్, ఇట్ ఇస్ బ్రోకెన్ అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నమాట అంటే, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఆ మాట సర్వశక్తి గల దేవుడు వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలండి? వెంటనే వాడు ఎంత ఆశతో అవును ప్రభు అనలేదా? అలాంటి నిరీక్షణతో నేను ఉన్నానయ్యా, అలాంటి భవిష్యత్తు కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, అలాంటి రేపు నాకు కావాలి, ఐ వాంట్ టు హ్యావ్ సచ్ టుమారో, అలాంటి రోజు నాకు కావాలి, అలాంటి ఇదిగో స్వస్థత నాకు కావాలి, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి పడి ఉన్నాను, లేచి నడవాలి, పరిగెత్తాలి, గంతులు వేయాలి అని చెప్పాలా వాడు? అలా చెప్పట్లా. అయ్యా అని స్టార్ట్ చేశాడు. ఏంటిది? అయ్యా 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను నేను, ఇన్నిసార్లు ప్రయత్నం చేశాను, ఇన్నిసార్లు ఓడిపోయాను, ఇన్నిసార్లు నేను ఇదిగో నాకంటే ముందుగా ఒకడు దూకేశాడు, నాకు సహాయం చేయడానికి ఎవడు లేడు. అంటే మీరు చెప్పండి, ఈ వ్యక్తి గతంలో జీవిస్తున్నాడా, భవిష్యత్తు కోసం జీవిస్తున్నాడా? తన ప్రస్తుత కాలము తన గత కాలము యొక్క
ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఉంది. అందుకనే తను ఓడిపోయిన ఓటమిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మిజరబుల్గా ఫెయిల్ అయిన ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు తనకంటే ముందు ఇంకొకటి దూకాడో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇక తన యొక్క మిజరబుల్ పాస్ట్లోనే ఉన్నాడు, కానీ గ్లోరియస్ ఫ్యూచర్ని చూడలేకపోతున్నాడు. ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో గ్లోరియస్ ఫ్యూచర్ని మనం చూడలేకపోవడానికి, విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని జీవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మునుపటి జ్ఞాపకాలు, పూర్వకాలపు సంగతులు. వాటిని ఇక జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, లే అన్నాడు అంతే దేవుడు. రైస్ అండ్ వాక్, రైస్ అండ్ వాక్. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు, అంతే. రైస్ అండ్ వాక్. 38 సంవత్సరాల యొక్క మిజరబుల్ లైఫ్. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావో అలాంటి డే కోసం, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో అలాంటి మూమెంట్ కోసం, ఎన్ని వందల సార్లు నువ్వు ఫెయిల్ అయ్యావో, ఎన్ని అటెంప్ట్స్లో ఫెయిల్ అయ్యావో, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పుడే అది మొలచినది. ఆ నూతన కార్యాన్ని నీ జీవితంలో నేను స్టార్ట్ చేశాను. ఈ బంధకాల నుంచి, ఈ సంఖ్యల నుంచి, ఈ క్యాప్టివిటీ నుంచి, ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ యొక్క సెక్యులర్ లైఫ్లో కావచ్చు, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యం అంటే అడవి. అడవిలో రహదారులు కనపడతాయా? అడవిలో దారులు ఉండవు కదా. అరణ్యములో, ఎడారి అంటే ఏంటి? డెజర్ట్లో నదులు ఉంటాయా? అడవిలో నేను రహదారుని సిద్ధపరుస్తాను, ఎండిపోయినటువంటి ఎడారిలో నీటి ఊటలను, నదులను ప్రవహింపచేస్తాను. ఈ 2 మాటలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? ఇశ్రాయేలు జీవితానికి సాదృశ్యంగా ఉంది. వాళ్ళ జీవితము ఒక అరణ్యములాగా, వాళ్ళ యొక్క బ్రతుకులు ఒక ఎడారిలాగా ఉన్నాయి. ఎడారి లాంటి ఆ జీవితంలో నీటి ఊటలను ప్రవహింపచేస్తాను. ఎండిపోయినటువంటి ఆ యొక్క ఎడారి లాంటి జీవితాలని ఆయన సెలయేర్లు, నదులను ప్రవహింపచేస్తాడట. ఇప్పుడు అంటా ఉన్నాడు, నేనే దేవుడును, రక్షకుడును, విమోచకుడును, నేను తప్ప వేరొకరు లేడు. దానికి మీరే నాకు సాక్షులు. ఇదిగో దేవుడు వారు ఏ విధంగా చెరలో నుంచి బయటికి తీసుకొచ్చాడో, ఆ చెరలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి, కీర్తనకారుడు అంటాడు, బబులోను నుండి బయటికి వచ్చిన తర్వాత మనము కలగని వారి వలె ఉంటిమి. ఎలా ఉందంట? ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్. ఇది నిజమేనా? బయటకు వచ్చేసామా? మన దేశమేలోకి వచ్చేసామా? ఆ సంఖ్యలు ఊడిపోయినాయా? ఆ చెరలో నుండి విడిపించబడ్డామా? తాగుడు అనే చెర. ఈ దినాల్లో యవనస్తులు పోనోగ్రఫీ, భయంకరమైన చెర. అది భయంకరమైనటువంటి చెర. అశ్లీలమైనటువంటి వీడియోస్ని చూడకుండా ఉండలేకపోతా ఉన్నారు. రోజు గడవట్లేదు తెలుసా? విశ్వాసులే, బాప్తీసం తీసుకున్న వారే గంటలు ఫేస్బుక్లో గడుపుతూ ఉంటాం. ఆ షార్ట్ వీడియోస్ని చూస్తూ ఉంటారు గంటలు. ఏదో అక్కడ పోస్ట్ చేయడం, ఇక్కడ పోస్ట్ చేయడం, అక్కడ లైక్లు, ఇక్కడ లైక్లు, వాళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టిన చూస్తూ ఉంటాము. ఆ చెత్తంతా హృదయంలో పేరుకుపోతూ ఉంటుంది. భయంకరమైనటువంటి కంపు, దుర్గంధం వస్తుంటుంది బ్రతుకులు. అది ఒక చెర. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావో, ఎన్నిసార్లు ఒప్పుకున్నావో, ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డావో, దేవుడు అంటున్నాడు, ఆ చెరలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. నోటి మాటలు, అబద్ధాలు మాట్లాడటం, కోపంగా బూతులు తిట్టడము, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటము, ఆ చెరలో నుండి నేను బయటికి తీసుకొస్తాను. అపవిత్రమైన చూపులు, పవిత్రంగా చూడలేనటువంటి స్థితి, ఆ చెరలో నుండి నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. ఇదిగో భయము అనేటువంటి చెర, యాంగ్జైటీ అనేటువంటి చెర, ఇవన్నీ ఏంటో తెలుసా? బబులోను చెర లాంటివి. దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్. దానికి మీరే సాక్షులు, దానికి మీరే సాక్షులు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఈ సాక్ష్యం అనేది
నీ అనుభవంలో నుంచి రావాలని. ఈ సంవత్సరం అంతా కూడా ఇదిగో ఈ విడుదల, ఈ యొక్క డెలివరెన్స్ని మన జీవితంలో మనం అనుభవించాలి. ఎవరైతే ఆ విధమైనటువంటి ఆ విమోచనని, ఆ రిడెంప్షన్ని, ఆ చెరలో నుండి బయటకు వచ్చినటువంటి అనుభవాన్ని రుచి చూస్తారో వారే ఆయనకి సాక్షులుగా నిలబడతారు. నేనే మీ దేవుడును, మీరే నాకు సాక్షులు.